సుమిత్ర ఆనంద్ గారు ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రండి అంటున్నారు. గత మీ పాలన అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి మీరేం చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన చర్చిద్దాం రండి అనే సవాల్ విసురుతున్నారు. జ్యోత్స్న గారు నమస్తే అండి. మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, గౌరీ సతీష్ గారికి, వెంకటరెడ్డి గారికి అందరికి నమస్తే. జై తెలంగాణ. ముఖ్యమంత్రి ఇందాక మీరు మాట్లాడుతూ ఇంట్రొడక్షన్ లో ఎన్నికలు ఉన్నాయా, ఎన్నికలు ఏం లేవు కదా ఇప్పుడు అన్నట్టు పరిస్థితి అయినా ఇట్లాంటి మాటలు వస్తున్నాయి, ఆ హీట్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఎన్నికలు ఉన్నాయండి. జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని లేదా జెడ్పీటీసీ మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో, తన అసమర్థతను దాచుకునే ప్రయత్నంలో కిస్సా కుర్చీక మరి అటు కర్ణాటకల కుర్చీ మారింది, సీఎం మారిండ్రు. అట్లాంటి భయంతో రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో ఎవ్వరు కూడా పోల్చుకోలేని పోలికతో తనను తాను పోల్చుకుంటున్నారు. ఇక అసెంబ్లీకి రమ్మని ఆయన చెప్పడం ఇది కొత్త కాదు. వచ్చిన తర్వాత అక్కడ ప్రజలకు ఉపయోగపడే ఒక చర్చ కూడా జరిగింది లేదు. ఆయన స్పష్టంగా చెప్పిస్తారు స్పీకర్ తో, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే లేదా ప్రశ్నిస్తే మీకు మైక్ కట్ చేస్తామని చెప్పిస్తారు. అసెంబ్లీలో ఒక ప్రయోజనకరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చలు జరిగిన సందర్భం లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇట్లా సరే ఈయన కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారు. కిషన్ రెడ్డి గారు మరి బిఆర్ఎస్ ని మధ్యలోకి లాగుతారు. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కేటీఆర్ గారి మాటలు వింటున్నారు అని చెప్తారు, ఆయన మాటలు వింటున్నారు. ఈయన అంటారు నేను కేసీఆర్ ని కాదు భయపడి పారిపోవడానికి, లేదంటే భయపడడానికి నేను కేసీఆర్ గారిని కాదు అంటాడు. మీరు భయపడంది ఎప్పుడు కిషన్ రెడ్డి సార్? మీరు తేల్చుకోండి. కాంగ్రెస్ మీది పంచాయతీ, మీ పోరాటం మీరు తేగలరా, వాళ్ళు మీకు సూచించగలరా, వాళ్ళు పోరాడగలరా? ఇద్దరికి చేరని మీద ఎంపీలు ఉన్నాయి, అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది. మీరేం పోరాడతారు? మీరు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తారా, లేకపోతే ఇదివరకే సగం దాదాపు 3-4 నెలల కాలం ఢిల్లీలో గడిపిండ్రు సీఎం గారు. ఆ కాలంలో మీరేం చేసిండ్రు? బడే బాయాన్ని గౌరవించిండ్రు. ఆ కాలంలో మీరేం రాబట్టగలిగిండ్రు? మీరు మొన్నటి వేదిక మీద కూడా చూసినాం కదా, రాష్ట్రంలో జరిగినటువంటి ప్రధానమంత్రి గారి వేదిక మీద కూడా మాతో కలిసి రండి అని ఆయన చెప్పడం, కలిసే ఉన్నాను ఈయన చెప్పడం, ఇవన్నీ చూస్తున్నటువంటి పరిణామాలే. ఎప్పుడు కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమున్నది? రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కాడి నుంచి ఆనాటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నది. ముఖ్యంగా మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సందర్భంలో కూడా మరి అనుకూలంగా మాట్లాడింది లేదు. నిన్నటి తేజస్వి సూర్య వ్యాఖ్యల వరకు, మోదీ వ్యాఖ్యల నుంచి తలుపులు మూసి ఇచ్చిండ్రు, చీకట్లో ఇచ్చిండ్రు, తల్లిని చంపి ఇచ్చిండ్రు, బిడ్డను బతికించిండ్రు అనే వ్యాఖ్యల కాడ నుంచి మొదలు పెడితే ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చినటువంటి మరి తేజస్వి సూర్య వరకు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఒక్క సందర్భంలో కూడా ఈ తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. విభజన హామీల విషయంలో గాని, ఇతరాతర విషయంలో గాని, పసికూన తెలంగాణ, కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం ఏం చేసింది లేదు. ఈ ఇద్దరు, ఇటు కిషన్ రెడ్డి గారు ఏదో ఉద్యమంలో ఉన్నారంటారు, కిషన్ రెడ్డి గారు ఉద్యమంలో లేరు, అటు రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమంలో లేరు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా దాక్కుని ఉన్నారు. అదే ఎండల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే, ఆయన తన పదవికి రాజీనామా చేసిండ్రు ఉద్యమ కాలంలో. కేసీఆర్ గారు ఆయన కోసం ప్రచారం చేసి గెలిపించిండ్రు. మరి తాను కూడా భాగమైన గెలుపులో. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మాత్రం దాక్కున్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే రైఫిల్ పట్టుకొని పోయినటువంటి సందర్భం చూసినాం. మరి ఇద్దరు కూడా తెలంగాణకు చేసిందేమీ లేదు, తెలంగాణ పట్ల వాళ్ళ చిత్తశుద్ధి ఏమీ లేదు. మధ్యలో తెలంగాణ కోసమే పుట్టినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి, తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి బిఆర్ఎస్ ని ఇద్దరు కలిసి ఆడిపోసుకోవడం అయితే సమంజసం కాదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ తీవ్ర వ్యాఖ్యలు మరి దృష్టి మళ్లించడానికి, ఇందాక వెంకటరెడ్డి గారు అన్నదంతా నేను ఏకీభవిస్తాను, వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి కాలం వచ్చింది, యూరియా ఇవ్వాల్సినటువంటి కాలం వచ్చింది, 24 గంటల కరెంటు లేదు, అది 11 గంటలే ఇస్తున్నారు, కరెంట్ ఇవ్వాల్సినటువంటి కాలం వచ్చింది. ఇట్లాంటివన్నీ రైతులు తనను ప్రశ్నిస్తారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. ఇట్లాంటి ఆలోచన చేసే దృష్టి మళ్లించే చర్యలో భాగంగానే ఈ విపరీత వ్యాఖ్యలు